మా పాపకి పేరు పెట్టండి జగన్ గారు అని తీసుకొస్తే ఏ అక్షరంతో కావాలి నీకు అంటే డా అన్న అక్షరంతో కావాలంటే ముద్దు పెట్టుకుని దేవుడు అని చెప్పించారు. చీచు బాగుందండి. చీచు అంటే ఏం చేసుకోవాలి ఆ పేరుతో? ఈ పేరు ప్రస్తావన కూడా ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చాను అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. పోలా అదిరిపోలా మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. షర్లిన్ ప్రశస్త అని పేరు పెట్టారు. చాలా బాగుంది. న్యూ నేమ్, విజనరీ పెట్టిన పేర్లానే ఉంది. నాకైతే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇప్పుడు దేవుడు అంటే ఒక అమ్మాయికి రేపు పొద్దున దేవుడు ఇట్రా అని పిలవడానికి ఒక అమ్మాయిని ఎలా ఉంటుంది? అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఇడోడు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే అన్ని షేర్ చేసుకుంటాం. ఏంటి దరిద్రాన్ని కూడా? బిర్యానీ ఎవడైనా షేర్ చేసుకుంటాడు, దరిద్రాన్ని షేర్ చేసుకుంటే నిజమైన ఫ్రెండ్ అంటే. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని అనుసరించే కార్యక్రమంలో ఆయన వచ్చి సైన్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇక్కడ ప్రెస్ లో కూడా ఆయన ఏం మాట్లాడలేదు, నేను మాట్లాడతాను. మీ ఇద్దరి సంబంధం ఏంటి? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. నిన్న జరిగిన సంఘటనకి ఏం జరిగింది? వారు ఈ ప్రెస్ మీట్ కానీ సంబంధం లేదని ముందే నేను డిస్క్లైమర్ నేను ముందు ఇస్తున్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. తెలుగుదేశం పార్టీ గుడివాడలో తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే అంత బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు సతీమణికి లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారి సతీమణికి మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోసి పోస్ట్ లో పంపిస్తాను. ఆమెకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను. చెప్పు చెప్పవా? చెప్పమంటా కదా, మొదలుపెట్టు చెప్పు. వాళ్ళకి బీసీలకి, బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు, ఆత్మగౌరవం ఉండవలసిన అవసరం లేదు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది, ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికి కూడా సిస్టర్ లాగే. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. కానీ ఇవాళ ఒక బీసీ మహిళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్ కి నేనే అది నేనే. ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు. అటు చూడు బే. గొడవ లేదు, పంపించేది రెడీ అయ్యాము. వెళ్ళిపోండి మేడం, వెళ్ళిపోండి మేడం. ఏం పీక్కుంటారు? పీక్కోండి ఉంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? అయినా సరే ఒక బీసీ మహిళలకి, బీసీలకి వారికి వ్యక్తిత్వం
ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఆ మహిళ మా కులంలో ఉండకపోవచ్చు, మా కులంలో పుట్టకపోవచ్చు, కానీ మాది బీసీ జాతి. మేమందరం కూడా ఆ మహిళని మా సొంత సిస్టర్ లాగానే మేము భావిస్తున్నాము. ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. ముఖ్యంగా యాదవ్ కులస్తులందరూ గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున కూడా నేను క్లియర్ గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను కూడా ఇప్పుడు దాకా నేను తటస్థంగా ఉన్నాను. మనిషి చూడటానికి బొఫుల్లా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్పా కాదు పద. ఎలక్షన్ ముందు నా 2 ఓట్లు కూడా కూటమికి వేస్తాను, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. కానీ మా బీసీ జాతికి కూడా ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది, మాకు క్యారెక్టర్ ఉంది, యూనిటీ ఉంది. అన్నిటికంటే కూడా ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు, చూశాను కదా చెప్పి నిరూపించే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఆ సోదరిమణితో ఉన్నాము. నీకు అర్థమవుతుందా? ఆశీర్వదించండి మావయ్య. వైసీపీ నేత పేర్ని నాని పేట్రేకిపోతున్నారు. బాగుపడవురా, ఈ జన్మకి బాగుపడవు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు అక్రమాలతో చెలరేగిన ఆయన ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. మీ బతుకులు చెడా బతుకుల వస్తున్నాడు మరొక 3 నెలలు. ఎందుకు అడుగు తింటానిక అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. అటు చూడు బే. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏంటని నువ్వు చేశారు నా బొచ్చు? గుర్తుపెట్టారు కదా? ఎస్, మాజీ మంత్రి కొడాలి నాని. ఏంటని నువ్వు చేశారు నా బొచ్చు? మిగతాదంతా సేమ్ టు సేమ్. నీకేంట ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు, నీకేం పర్వాలేదురా, వాడికి 4 నచ్చింది. నా ఇష్టం, నేను రా దెంగే. ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండిరా, అండర్ మీద నడిపించండి చూస్తాం. మాట్లాడే చివరికి 11 సీట్లు వచ్చినాయి. మీకు ఇంకా మాట్లాడడం మొదలు పెడితే 1 సీటు మిగులుతుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నడిపించండి మీరు. కూటమి కీలక నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, అక్రమాలపై విచారణ చేసే పోలీసులపై బెదిరింపులకు దిగడం అలవాటుగా మారిపోయింది. నీ తెలవదనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే రప్పారప్ప అని చీకట్లో పని కానిచ్చేయాలని వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. మా మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. ఇకపోతే రావట్లేదా? ఇంకోటి లేదు, ఇంకోటి కూడా అన్నాడు. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా, చెప్పు. గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయింది కాడి నుంచి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా, రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? అంకుల్, మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా.
ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది. ఎందుకు పోయించలా? మాట మీద నిలబడవా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. మాట మీద నిలబడవా? బెదవాడు జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. చంద్రబాబు వయసు అయిపోయిందన్న పేర్ని నాని కమెంట్స్ కి ఘాటు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. నారా చంద్రబాబు నాయుడు అతని వయసు ఎంత? 75 నిండిపోయి 76లోకి వచ్చినాయి. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. ఏమంటున్నాడు అతను? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. నీ తరమా, నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. ఉదయం లేస్తే 4-5 టాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు ఉనికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు. చంద్రబాబు నాయుడు గారి లాగా నుంచొని ఒకే సబ్జెక్ట్ గురించి 2 hours నుంచొని మాట్లాడమనండి ఎవరైనా. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావు. సారీ సారీ. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.